మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములండి. ఆదికాండము 42వ అధ్యాయం 36వ వచనం. ఈ వచనం నిజంగా అండి ధ్యానించినప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ ఒక్క వాక్యం ద్వారా శ్రమల గుండా వెళ్తున్న ప్రతి విశ్వాసి గొప్ప ఆదరణ పొందవచ్చు. జీవితంలో నాకు అనుకున్నట్టుగా జరగట్లేదు, అనేక ఇబ్బందులు, లేదా ఎందుకు దేవుడు కొన్ని అన్ప్లెజెంట్, నాకు ఇష్టం లేని ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు, ఇలా అనేక ఆలోచనల గుండా మనం అందరం వెళ్తూ ఉంటాం. ఈ వాక్యం చదివినప్పుడు నాకు నిజంగా గొప్ప ఆదరణ ఉంది. ఆదికాండం 42వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోన్ లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. ఇక్కడ యాకోబు యొక్క పరిస్థితి మనము ఆలోచించినప్పుడు అతనికి జీవితం ఏ విధంగా ఎండ్ అవ్వబోతుంది అనే విషయం అతనికి తెలియదు. అక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే నిజంగా అన్నీ అతనికి ప్రతికూలంగా ఉన్నాయి. యోసేపు చనిపోయాడనుకొని ఆ బాధలు ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క స్టోరీ మీకు తెలిసి ఉండొచ్చు కూడా. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇక్కడ కానాన్లో కరువు వచ్చింది. వీళ్ళు యాకోబు తన కొడుకులందరినీ ఈజిప్ట్ పంపుతాడు. అక్కడ యోసేపు అతను ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ ఉన్నాడు. వాళ్ళు యోసేపు వీళ్ళని గుర్తుపడతారు కానీ వీళ్ళు యోసేపు గుర్తుపట్టరు. అయితే యోసేపు వాళ్ళని టెస్ట్ చేస్తున్నాడు. మీరు నిజంగా మంచి వాళ్ళైతే మీరు చెప్పినట్టు మీకు వీళ్ళు చెప్తారా, యోసేపుతో మా తండ్రి మీ ఇంతమంది కొడుకులు అని చెప్పినప్పుడు, అయితే ఒక కొడుకు నా గురించి కూడా మీరు వెళ్ళేసి బెన్యామీని తీసుకురండి, చిన్నతను తీసుకురండి, అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతా అనేసి యోసేపు చెప్పడము. వీళ్ళు తండ్రి యాకోబు దగ్గర వచ్చేసి అక్కడ జరిగిందని చెప్పేసి, మీరు ఇప్పుడు బెన్యామీని మాతో పంపితే మరలా ఆహారం మనం తీసుకురావచ్చు అనేసి యాకోబుతో చెప్తున్నారు. సో యాకోబుకి తెలియదు అక్కడ ఉంది యోసేపు అనే విషయము, యాకోబుకి తెలియదు. సో ఇక్కడ మనం ఆలోచిస్తే చూడండి దేవుడు ఏ విధంగా ప్లాన్ చేశాడు. యాకోబుకి తన జీవితం మొత్తము అన్నీ ప్రతికూలంగా కనబడుతున్నాయి. అక్కడున్న ఆ సిచ్యువేషను, ఆ సర్కమ్స్టెన్స్ చూసినప్పుడు ఆ విధంగా ఉంది. ఎందుకంటే యోసేపు చనిపోయాడు అనుకుంటూ ఆ దిగులతో ఇంతకాలం జీవిస్తున్నాడు. ఇప్పుడు షిమ్మోని అక్కడ వదిలేసి వచ్చారు. మరి షిమ్మోని కూడా ఉంటున్నాడు అనే ఆ యొక్క భయం ఉంది. అదేవిధంగా ఇప్పుడు బెన్యామీని తీసుకెళ్తున్నాడు, మరలా బెన్యామీని తిరిగి వస్తడం లేదనేసి ఆ భయం కూడా. సో ఇవన్నీ అతనికి ప్రతికూలంగా ఉన్నాయండి. కానీ మనకు తెలుసు అతని యొక్క అంతం ఏ విధంగా ఉంది. అతను ఎవరైతే నేను అనుకున్నాడో యోసేపు, షిమ్యోన్, బెన్యామీన్ వీళ్ళందరితో పాటు ఉండడము, ఇవన్నీ మనము వాళ్ళందరినీ ఆస్వాదించి చనిపోవడం అనేది మనము స్పష్టంగా చదువుతున్నాం. కానీ ఇక్కడ ప్రతికూలంగా ఉన్నాయంటున్నాడు. కొన్నిసార్లు మన యొక్క పరిస్థితి కూడా ప్రతికూలంగా ఉంటాయండి. చాలా నిరుత్సాహంగా, డిసప్పాయింటెడ్గా, అసలు నిజంగా చెప్పాలంటే సేవకులైనా కానీ విశ్వాసులైనా కానీ కొన్ని స్ట్రగుల్స్ కూడా వెళ్తుంటారు. అవి చాలా మెంటల్ ట్రామా ఉంటాయి. చుట్టూ జరుగుతున్న పరిస్థితులు అనుకూలంగా ఉండవు. వి గో త్రూ లాట్ ఆఫ్ డిప్రెషన్. చాలాసార్లు మనము ఆ డిప్రెషన్ కూడా వెళ్తూ ఉంటాము. కానీ దేవుడు మన యొక్క ఎండ్ అది మొత్తం ఆయనకి ప్లానింగ్ ఉంది కాబట్టి అంటే తనను ప్రేమించే వాళ్ళకి సమస్త సమకూడి జరుగుతున్నాయి. అంటే ఆయన జరిగిస్తున్నాడు. ఆయనకి సమస్తం తెలుసు. అతనికి దేవునికి మన ఎండ్ తెలుసు కాబట్టి అవన్నీ ప్లాన్ చేస్తుంటాడు. యాకోబుకు తెలియదు అతను యోసేపుని కలవబోతున్నాడు. అక్కడ హాయిగా ఆయన వృద్ధాప్యంలో చనిపోబోతున్నాడు. పిల్లలందరూ తన పక్కన అందరిని ఆస్వాదించి ఇలా చనిపోబోతున్నాడు అనే విషయం యాకోబుకి తెలియదు. కానీ అక్కడ పరిస్థితి బట్టి చూస్తే యాకోబుకి అవి నిజంగానే ప్రతికూలంగా ఉన్నాయండి. సో మనము చాలాసార్లు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు చాలా స్ట్రగుల్స్కొని వెళ్తుంటాం. కొన్నిసార్లు దేవుడు
అద్భుతంగా మనం ఊహించిన రీతిగా మనకి సహాయం చేస్తుంటాడు. నేను పరిచర్యలోకి ఫుల్ టైమ్ మినిస్టర్కి వచ్చిన తర్వాత కొంతకాలానికి బాగా స్ట్రగుల్స్ ఎక్కువైపోయాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువైపోయి నేను మినిస్ట్రీ అంతకుముందు ఒక 5 years జాబ్ చేశాను. నేను మినిస్ట్రీ మన వల్ల కాదులే అనేసి నేను మళ్ళీ రెజ్యూమే పట్టుకొని మళ్ళీ జాబ్స్ కోసము వెళ్దామనేసి రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ ఆ టైంలో చాలా అంటే కైండ్ ఆఫ్ హోప్లెస్గా అనిపించింది అనమాట. అంటే ఆ టైం నిజంగా నేను ఇక మినిస్ట్రీ వదిలేసేసి జాబ్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ టైంలో నా సెకండ్ హ్యాండ్లో నా 2-wheeler కూడా ఖరాబ్ అయిపోయింది. ఇక మెకానిక్ ఎన్నిసార్లు రిపేర్ చేయించాను సరిగా, దాన్ని వదిలేసి కొత్త తీసుకొని సార్ అన్నాడు. నేను చాలా డిప్రెషన్లో వెళ్తూ ఆ టైంలో నేను ఇక ప్రేయర్ చేసుకుంటాను. ఇక నేను జాబ్ చేసుకుని మినిస్ట్రీ చేస్తానేసి చాలా చాలా అమౌంట్ నాకు అవసరం ఉందన్నమాట. నిజంగా అండి అది బహుశా దేవుని చిత్తము నేను మినిస్ట్రీలో కంటిన్యూ అవ్వాలని. కాబట్టి ఆ టైంలో నిజంగా హీ వాజ్ సెంట్ బై గాడ్. ఒక బ్రదరు ఫోన్ చేసి నాతో చాలా మంచిగా మాట్లాడి, బ్రదర్ నాకు దేవుడు ప్రేరేపణించాడు అనేసి నిజంగా అప్పుడు ఎంత అమౌంట్ అవసరమో అంత అమౌంట్ పంపాడండి నాకు. నేను అడగలేదు ఇంత అమౌంట్ అవసరం కూడా, కరెక్ట్ అంత బిగ్ అమౌంట్ పంపించాను. నాకే ఆశ్చర్యం వేసింది. నేను బండి కొనుక్కున్నాను ఆ టైంలో. అసలు చాలా అది నన్ను నిజంగా విశ్వాసంలో నన్ను నిజంగా బలపరిచింది. నిజంగా నన్ను చాలా బలపరిచింది. అండ్ నేను నా భార్య వి రియల్లీ ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు నిజంగా ఆ టైంలో బాగా స్తుతించామండి. సో ఇప్పుడు చూడండి, అప్పుడు ఆ మిరాకిల్ చేశాడంటే మినిస్ట్రీ వదిలేకుండా విశ్వాసంలో స్థిరపరచడానికి, కంటిన్యూ చేయడానికి దేవుడు ఆ మిరాకిల్ చేశాడు. అంటే అలా చాలాసార్లు జస్ట్ ఫైనాన్షియల్ మిరాకిలే కాదండి, చాలాసార్లు దేవుడు అనేక విధాలుగా ఆదరిస్తుంటాడు. ఇప్పుడు అంతకంటే స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నా కానీ దేవుడు అలాంటి మిరాకిల్స్ కొన్నిసార్లు చేస్తే కొన్నిసార్లు చేయడు. ఇప్పుడు విశ్వాసం ముందు స్థిరంగా ఉన్నాం కాబట్టి అదే దేవుని తెలుసు. ఇప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కానీ మనిషిలో కంటిన్యూ అవుతూ దేవుని కొరకు జీవిస్తా అనే విషయము దేవుని తెలుసు. కాబట్టి అలాంటి మిరాకిల్స్ ఇప్పుడు కొన్నిసార్లు చేయడు అనమాట. అప్పుడు నాకే అనిపిస్తుంది, ప్రభా మరి కొన్నిసార్లు అవసరంలో ఉన్నప్పుడు తెలిసిన ఆత్మీయుల్ని నేను అడుగుతుంటాను. వాళ్ళు ప్రభు కృపను బట్టి నాకు హెల్ప్ చేస్తుంటారు. కానీ నాకు అసలు అడగాల్సిన అవసరం ఏముంది ప్రభా, నేను అడగకుండా నేను వాళ్ళని ప్రేరేపించారు. కొన్నిసార్లు అలా కూడా చేస్తుంటాడు దేవుడు, కొన్నిసార్లు అలా కూడా చేస్తుంటాడు. కానీ ఇక నేను అడగకపోయినా కానీ వాళ్ళు ఇచ్చేది దేవుని చిత్తం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు అనేది నేను బలంగా నమ్ముతాను. అంటే చూడండి, నేను అవి ప్రతికూలంగా ఉంది అనుకున్నాను ఆ టైంలో. కానీ ఆ టైంలో దేవుడు నాకు ఆ విధంగా సహాయం చేసి నన్ను విశ్వాసం స్థిరపరిచి, అసలు కొన్నిసార్లు ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. దగ్గర 7 years అయిపోయింది. అసలు ఇక్కడ దాకా నేను ఎలా వచ్చాను నాకే అర్థం కాదు. 7 years దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. అసలు అంటే సాధారణంగా నేను చెప్పను ఎక్కువ ఈ నా పర్సనల్ స్టోరీస్, కానీ ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్ ద లార్డ్ ఎ లాట్. దేవుని యొక్క కృపను నిజంగా నేను అనుభవించాను. కాబట్టి 2 ఉంటాయండి. దేవునితో ఉంటున్నప్పుడు ఒకవైపు స్ట్రగుల్స్ ఉంటాయి, మరొక వైపు దేవుడు ఇచ్చే ఆదరణ, ఆనందం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ చూస్తే మనము యాకోబు జీవితంలో ఇక్కడ అన్ని ప్రతికూలంగా కనబడుతున్నాయి. ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఫర్ హిమ్ టు నో దట్ గాడ్ ప్రిపేర్డ్ ఏ వండర్ఫుల్, అంటే తన యొక్క ఎండ్ దేవుడు అద్భుతంగా ప్లాన్ చేసిన విషయము తనకి జస్ట్ కొన్ని రోజుల తర్వాత తెలియబోతుంది. కానీ ఇక్కడ మాత్రము ప్రతికూలంగా ఉన్నాయి. సో మన జీవితంలో కూడా చాలాసార్లు చూడండి, మన వ్యక్తిగత రిలేషన్షిప్ విత్ గాడ్ దట్ మ్యాటర్స్ ఎ లాట్. ఇప్పుడు జనాలు ఎన్ని అనుకున్నా కానీ, మన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నమ్మినా కానీ, లేదా మనల్ని తక్కువ చూసినా కానీ, లేదా లాట్ ఆఫ్ థింగ్స్ మనకు ఇష్టాలన్నీ జరుగుతుంటాయి. కానీ వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. నేను పర్సనల్గా మినిస్ట్రీలో ఉన్నా కాబట్టి మినిస్ట్రీ అనేది చాలా ఎగ్జాస్టింగ్ అండి, చాలా ఎగ్జాస్టింగ్. వర్డ్ ఆఫ్ గాడ్కి మనం ఫెయిత్ఫుల్గా ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.
చాలామంది నేను నా పిల్లలతో హ్యాపీగా పెట్టిన ఫోటో చూసి నేను కోర్స్ నేను దేవుళ్ళు హ్యాపీగా ఉన్నాను. అంటే నేను లైఫ్లో ఎటువంటి స్ట్రగుల్స్ ఉన్నాయో అంటారు. వి సఫర్ విత్ హెల్త్ ఇష్యూస్, వి సఫర్ విత్ ఫైనాన్షియల్ ఇష్యూస్, అండ్ వి వరీ ఎ లాట్ అబౌట్ అవర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. ఇవన్నీ ఎప్పుడూ అవి ఉంటూనే ఉంటాయండి. కానీ దెర్ ఇస్ ఎ హోప్, ద లార్డ్ ఈజ్ విత్ అస్ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్ వితౌట్ హిజ్ పర్మిషన్. దేవుని చిత్తం లేక మన జీవితంలో ఏమీ జరగదు అనేది అది ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యమును మనల్ని క్రిటిసిజము, విమర్శలు కానీ ఇవి ఎంత హార్ష్గా ఉన్నా కానీ మనం ఫేస్ చేయగలుగుతాం. అవి ఫేస్ ముందు మనం దేవుని దగ్గర నుంచి ఆ శక్తి పొందితే, దేవుని సరిగ్గా అర్థం చేసుకుంటే మిగతా ఇవన్నీ మనము హ్యాండిల్ చేయలేస్తాం. మనం ముందు దేవుని దగ్గర శక్తి పొందుకోకున్నప్పుడు మనము అంటే మన వ్యక్తిగత జీవితం, దేవుని గురించి మనకుండే సరైన అండర్స్టాండింగ్ ఇవన్నీ మనల్ని బలపరుస్తాయి. ఇప్పుడు మనకి ఎంత శ్రేష్టమైన వాక్యం ఇచ్చాడు, వాక్యం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. ఇక్కడ ఏ విధంగా అయితే యాకోబు అన్నీ తనకు ప్రతికూలంగా ఉన్నాయనుకున్నా, కానీ తర్వాత చూస్తే అన్ని దేవుడు అతనికి అనుకూలంగా మార్చాడు. దేవునికి పెద్ద టైం పట్టదండి. దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. హీ కెన్ డూ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అంటే హీఈస్ అమ్నిషియంట్, అమ్నిపోటెంట్, అండ్ ఈజ్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్? దర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. అంటే హీ వాంట్స్ అస్ టు పుట్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ హిమ్. అతన్ని మనము పూర్తిగా విశ్వసించాలని, అతని మీద అవర్ గాడ్ ఈజ్ he is a loving and merciful God. He wants us to depend upon him for every thing. కొన్నిసార్లు నేను పరిచయంలో కూడా కనిపిస్తుంటుంది, ఒకేసారి నాకు కొన్ని కోట్లు ఇచ్చేస్తాయి, నేను మంచి చేస్తానని నాకు ఫస్ట్లో అలా ఉంది. కానీ లేదు, అంటే అనుదిన ఆహారం కొరకు ప్రార్థించాను కాబట్టి వెరీ మచ్ వాటి నీటి కోసం మనము ప్రార్థన చేయాలి. అప్పుడు మనం వి లెర్న్ టు డిపెండ్ అపాన్ ద లార్డ్ అండ్ వి ప్రైజ్ when God raises some people to support this ministry. ఇవన్నీ అంటే ఒక ప్రాసెస్ అండి. దేవుడు మన అనుకున్నట్టు చేయరండి. మన ఆలోచనలు ఆయన ఆలోచనలు ఒకలా ఉండవు, మన తలంపులు ఆయన తలంపులు ఒకలా ఉండవు. ఆయన హీ నోస్ అవర్ హార్ట్స్ అండ్ హీ నోస్ హోమ్ టు రైజ్ ఫర్ అస్. మన కోసం ఎవరిని ఆయన ప్రేరేపించాలని కానీ, లేకపోతే మన జీవితంలో ఎవరినైనా అనుమతించాలని కానీ, ఇవన్నీ ఆయన ప్లాన్ చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి, యాకోబు చూడండి, కొన్నిసార్లు కొంతమంది మనకి కీడు ఉద్దేశంగా దేవుడు దాని నుంచి మేలు తీసుకురాగలరు. చూసారు, ఇక్కడ మన యేసోబు జీవితం చూసినప్పుడు ఎవరైతే చూడండి అందరూ అతని ఒంట్లో పడేసినా కానీ మళ్ళా యేసోపే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. అంటే వీళ్ళు కీడును ఉద్దేశించగానే దేవుడు అది మేలు తీసుకొచ్చాడు. మళ్ళా యాకోబు తన కొడుకులందరినీ వాళ్ళందరినీ ఆశ్రదించి చనిపోయాడు. కానీ యాకోబుకు తెలుసా ఇక్కడ అన్నీ ప్రతికూలంగా ఉన్నాయని మాట చెప్తున్నప్పుడు, నేను యోసేపుని చూడబోతున్నాను, షిమ్యోని చూడబోతున్నాను, మళ్ళీ బెన్యామీను, అందరు నాతోనే ఉంటారు, అందరినీ ఆశ్రదించనిపోతాను, దేవుని దగ్గరికి వెళ్తాను, నేను హ్యాపీ, అంటే నేను నా ఎండ్ బాగుండబోతుంది, ఆ అంతం అనేది దేవుడు అద్భుతంగా ప్లాన్ చేశాడు అనేది. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి ఈ విధంగా అంతం ఉంటుందని మనం చెప్పలేం, కానీ అట్లీస్ట్ మన యొక్క అంతిమ లక్ష్యం అనేది యేసు ప్రభుతో ఉండటం అనేది, అది దానికి మించిన అద్భుతమైన అంతం అనేది ఇంకా ఎవరికి ఉండదు. కానీ ఇక్కడ యోసేపు జీవితంలో, యాకోబు జీవితంలో దేవుడు చేసిన మేలులు అవి అనేకం. మన జీవితంలో దేవుడు అనేక మేలు చేస్తుంటాడు. కొన్నిసార్లు మన హృదయ కాఠిన్యం వల్ల మనం వాటిని చూడలేం. హృదయ కాఠిన్యం వల్ల కొన్నిసార్లు వాటిని మనం లైట్గా తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం వెళ్తూ ఉంటామో, లిటరలీ గెట్ టీయర్స్ అండ్ వీ రియల్లీ ప్రైజ్ ద లార్డ్ అలాట్. మనము దేవుణ్ణి ఎంతగానో శుద్ధిస్తాం. కాబట్టి మీ జీవితంలో మీరు విశ్వాసం వెళ్తున్నప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు రిమెంబర్, మన ముందు నడిచే మన అందరూ దేవుని సేవకులు, దేవుని బిడ్డలు, వీళ్ళందరూ చూసినప్పుడు దే హ్యాడ్ గాన్ త్రూ ఇట్. సో మనం కూడా అదే మార్గంలో వెళ్తున్నాము. అండ్ ద సేమ్ లార్డ్ హూ ప్రొటెక్టెడ్ దెమ్ విల్ ప్రొటెక్ట్ అస్ ఆల్సో అండ్ విల్ లీడ్ అస్ టు హిజ్ హోమ్ వన్ డే. సో అటువంటి హోప్ ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఎదుర్కొనే శ్రమలు కానీ ఇవన్నీ ఎస్ రాబో మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎవరైనా తగిన కాదని వాక్యం మనకి సెలవుస్తుంది. కాబట్టి అది మనకి ఆ ఎండ్ గోల్ మైండ్లో ఉండాలండి. లేకపోతే వి గెట్ డిస్టర్బ్డ్ ఎ లాట్, వి గెట్ డిస్ట్రాక్టెడ్ ఎ లాట్ అండ్ వి వరీ ఎ లాట్. సో ఇవన్నీ చెప్పినా కానీ మన హ్యూమన్స్ కాబట్టి కొన్నిసార్లు మనం వరీ అవుతూనే ఉంటాము. బట్
ఆ వరి అవుతున్నప్పుడల్లా వీ షుడ్ కమ్ బ్యాక్ టు ద స్క్రిప్చర్స్ అండ్ వీ షుడ్ మెడిటేట్ ద స్క్రిప్చర్స్. ఇక ప్రతిరోజు వీ హ్యావ్ టు కమ్ టు ద లార్డ్ అండ్ వీ హ్యావ్ టు సీక్ హిజ్ హెల్ప్. దట్ వుడ్ మేక్ అస్ ఫేస్ ద ట్రయల్స్ అండ్ ద స్ట్రగుల్స్. అటువంటి కృప ప్రభు నాకు ఎలాగైతే ఇచ్చాడో మీకు కూడా అలాగే మనందరం అటువంటి కృపలో ఎదగాలని ఎంతగానో కోరుకుంటున్నాను. ప్రభు కృప మీకు తోడును కాక.